రాజనీతి తత్వశాస్త్రంలో ప్లేటో గురించి ఇవాళ బిఏ తృతీయ సంవత్సర విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. ప్లేటో క్రీస్తు పూర్వము 427వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. అతను మొదటి గ్రీకు ఆలోచనాపరుడని చెప్పుకుంటాము. ఇతని యొక్క గురువు అయినటువంటి సోక్రటీస్ గ్రీస్ దేశంలో తన యొక్క భావాలను వ్యక్తం చేసినప్పటికీ కూడా అతను లిఖితపూర్వకంగా మనకు ఎక్కడ ఆధారాలు కనిపించకపోవడం వల్ల ప్లేటో మొదటి తత్వవేత్త అని మనం చెప్పుకుంటాము. అయితే ప్లేటో రాజకీయాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలను క్రియాశీలకంగా వివరించాడు. వాస్తవంగా అతను రాజకీయాల్లో పాల్గొందామని అనుకున్నటువంటి తత్వవేత్త, కానీ సోక్రటీస్కు అప్పుడున్నటువంటి పాలకులు మరణదండన విధించడం వల్ల అతను తన యొక్క ఆలోచనను మార్చుకొని తాను రాజకీయాల్లో ఉన్నటువంటి పాలకులను మార్చేటువంటి ఉద్దేశం పడి రాజకీయాల్లో ఉన్నటువంటి సమస్యలను వివరించడానికి ఎక్కువగా ప్రయత్నించాడు. అతను ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే ఇతను ఏథెన్స్ దేశంలో ఉన్నటువంటి ఏథెన్స్ నగరంలో ఉన్నటువంటి వ్యక్తి. ఏథెన్స్ను స్పార్టా అనేటువంటిది ఓడించడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ప్రజాస్వామ్యం అనేటువంటిది అపాసుపాలు కావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పాలకులు అంతా కూడా అవగాహన లేనటువంటి, జ్ఞానం లేనటువంటి, సుగుణం లేనటువంటి పాలకులని అతను పేర్కొన్నాడు. కాబట్టి అతను పాలకుల్లో మార్పు తీసుకురావడం కోసం రాజకీయ ఆలోచనలను ప్రారంభించాడు. రాజకీయాల్లో నైతికత లోపించింది, జ్ఞానం లోపించింది. కాబట్టి ఆ నైతికతను ఆధారంగా చేసుకొని అతను దీని గురించి పేర్కోవడం అనేటువంటిది జరిగింది. పెలిపోనియస్ యుద్ధంలో రాజ్యాధికారాన్ని నిరంకుశవాదులు రాజ్యాధికారాన్ని సంపదగా భావించడం వల్ల జ్ఞానం అనేటువంటి ముసుగులో వారు ఒక అధికారాన్ని ఒక సంపదగా భావించారు. అధికారాన్ని ఒక సంపదగా భావించడం వల్ల, నిరంకుశ అధికారం వల్ల ఇక్కడ మేధస్సు సుగుణం అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఏథెన్స్ వాసులు పెలోపోనియస్ యుద్ధాల్లో చిక్కుకోవడం వల్ల ఇది పాలకుల్లో ఉన్నటువంటి నైతికత అనేటువంటిది దెబ్బతిన్నట్టుగా మనం భావిస్తాము. ప్లేటో జీవితాంతం కూడా ఈ గ్రీస్ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అవి చూశాడు. కాబట్టి అతను దాన్ని మళ్ళీ సమీక్షించాలి అనేటువంటి ఉద్దేశం పడి అతని తత్వాన్ని ప్రారంభించాడు. ఇతని కంటే ముందు పెరికెన్స్ అనేటువంటి రాజు ఇతను జన్మించే కంటే ముందు ఆయన మరణించడం జరిగింది. పెరికెన్స్ యుగాన్ని స్వర్ణయుగంగా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులంతా కూడా నిరంకుశంగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అలా నిరంకుశమైనటువంటి ఆ యొక్క పాలన నుంచి ఆయన బయటపడడం కోసము ఇతను తన యొక్క సిద్ధాంతాన్ని ప్రారంభించబడేటువంటిది జరిగింది. కాబట్టి అతను ఏం చేశాడు అంటే తాను అకాడమీ అనేటువంటి సంస్థను స్థాపించాడు. అయితే అకాడమీ సంస్థను స్థాపించడం కంటే ముందు అతను సోక్రటీస్ యొక్క శిష్యుడు. సోక్రటీస్ యొక్క మరణం తర్వాత అతను మానసికంగా ఇబ్బంది పడి అతను కొన్ని విదేశాలు సందర్శించడం అనేటువంటిది జరిగింది. అలా విదేశాలు సందర్శిస్తున్న సందర్భంలో ఈజిప్ట్, తర్వాత ఇటలీ, లండన్ లాంటి దేశాలను ఆయన సందర్శించడం అనేటువంటిది జరిగింది. అలా సందర్శించినటువంటి సమయంలో ఇటలీలో పైథాగరస్తో పరిచయం కూడా ఏర్పడింది. అలా అంతేకాకుండా అతను క్రీస్తు పూర్వం 386లో అకాడమీ అనేటువంటి సంస్థను స్థాపించాడు. ఆ అకాడమీ సంస్థ స్థాపించిన తర్వాత అకాడమీలో స్త్రీ పురుషులకు కూడా దీనిలో సభ్యత్వం అనేటువంటిది ఉండేటువంటిది. అయితే ఈ యొక్క అకాడమీలో స్త్రీ పురుషులందరికీ కూడా రాజకీయ విషయాలను, నైతిక విషయాలను బోధించేటువంటి వాడు. అందరినీ సమానంగా ప్రజాస్వామ్యబద్ధంగా చూసేటువంటి వ్యక్తి.
గణితము, తర్కము, ఖగోళ శాస్త్రము, సంగీతము, చట్టము, రేఖాగణితము అనేటువంటి అంశాల్లో ఇతను శిక్షణ విధించాడు. వాస్తవంగా ఇతను సోక్రటీస్ యొక్క శిష్యుడు అయినప్పటికీ కూడా అతను ఆ సోక్రటీస్కు మరియు తన యొక్క శిష్యులకు జరిగినటువంటి సంభాషణలను ఆయన గ్రంథస్థం చేసినటువంటి తత్వవేత్త కాబట్టి అతను అకాడమీని ప్రారంభించి మేధావులను, పాలకులను తయారు చేసేటువంటి ఉద్దేశంతో రాజకీయపరమైనటువంటి ఆలోచనలను ఆయన ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇతను ఈ అకాడమీ స్థాపించిన తర్వాత ఇతని కొన్ని రచనలు కూడా మనకు చూస్తాము. ఆ రచనల విషయం కనుక చూసినట్లయితే అతను రచించినటువంటి గ్రంథము అత్యంత పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి గ్రంథము ది రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని అతను 386లో క్రీస్తుపూర్వము ఆయన రచించడం అనేటువంటిది జరిగింది. అలా రచించిన సందర్భంలో అది చాలా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి గ్రంథము. అది రాజనీతి తత్వాన్ని వివరించడంతో పాటు దాన్ని ధర్మశాస్త్ర గ్రంథంగా పిలవడం అనేటువంటి జరిగింది. అత్యంత రాజకీయ ఆలోచనలన్నీ కూడా రిపబ్లిక్ గ్రంథంలో చాలా క్లియర్గా పేర్కోవడం అనేటువంటి జరిగింది. తర్వాత అతను రాసినటువంటి గ్రంథము ది లాస్. ఇది లాస్ అంటే చట్టము అని అర్థము. కాబట్టి చట్టబద్ధమైనటువంటి పరిపాలనను అందించాలి అనేటువంటి ఉద్దేశం వెంబడి రాసినటువంటి గ్రంథము ది లాస్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ద స్టేట్స్మ్యాన్ విషయానికి వస్తే అతను ద రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క ఆదర్శ రాజ్యం గురించి తత్వవేత్తలు, పాలకులు కావాలని చెప్పేసి పాలకులను తయారు చేసేటువంటి ఉద్దేశం పడి ఒక ఆదర్శ రాజ్య భావాలను ఆయన రిపబ్లిక్ గ్రంథంలో వివరించిన తర్వాత అతను వృద్ధాప్య సమయంలో మళ్ళీ అది రెండవ ఉత్తమ రాజ్యం గురించి దానిలో కొన్ని చట్టబద్ధంగా పరిపాలన, ఒక 36 మందితో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలి, ఇలాంటి ఒక రెండవ ఉత్తమ రాజ్యాన్ని చెప్పినటువంటి గ్రంథమే ది స్టేట్స్మ్యాన్. అంతేకాకుండా ఇంకా ఇతను చాలా గ్రంథాలు తన యొక్క ఆత్మకథను రాసినటువంటి ది క్రీటో అనేటువంటి గ్రంథము, సింపోసియం అనేటువంటి గ్రంథము, లేచెస్ అనేటువంటి గ్రంథము, గ్రెగోరీస్ అనేటువంటి గ్రంథము, ఇలాంటి గ్రంథాలన్నీ కూడా చాలా ఆయనే రాయడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే అన్ని గ్రంథాల్లోకెల్లా అత్యంత పేరెన్నిక కలిగినటువంటి గ్రంథము ది రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క ఆదర్శ రాజ్యం గురించి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్లేటో రచనా పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము తీసుకుందాం. ప్లేటో రచనా పద్ధతిని కనుక తీసినట్లయితే అతను అప్పుడున్నటువంటి సంభాషణ పద్ధతి, అంటే సోక్రటీస్కు తన శిష్యులకు మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ పద్ధతి ద్వారా వాస్తవాలను ఆయన వెలికి తీసి దాన్ని గ్రంథస్థం చేశారు. కాబట్టి ఆ యొక్క సంభాషణ జరుగుతున్న సందర్భంలో మధ్యలో సామ్యాలను ఉపయోగించాడు. ఉదాహరణకు సామ్యాల విషయం కంటే ధర్మము అనేటువంటి విషయాన్ని ప్రస్తావన వచ్చినప్పుడు ఒక కత్తిని దాన్ని ఒక సామ్యాలుగా తీసుకున్నాడు. తర్వాత ఇంకా తన శిష్యులు జరిగినటువంటి ఒక గుర్రాన్ని సామ్యాలుగా తీసుకున్నాడు. తర్వాత వాటికి ఇంకా కొన్ని ఉదాహరణలు ఉపయోగించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా తాను కాల్పనిక పద్ధతిని కూడా ఆయన ఆశ్రయించాడు. కాల్పనిక పద్ధతి అంటే అది ఒక ఆదర్శవాద భావన అని చెప్పేసి ప్లేటో ఆదర్శ రాజ్యంలో ఈ యొక్క కాల్పనిక పద్ధతి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాల్పనిక పద్ధతి తర్వాత ఆదర్శ రాజ్య భావనలు అంటే ఆదర్శ రాజ్య భావనలో మనం చెప్పుకునేటంటే వాస్తవ విషయాలను పట్టించుకోకుండా
ఆ యొక్క అధ్యయనం చేసేటువంటి విషయాలకు సంబంధించినటువంటి ప్రాచీన విషయాలు జరిగిపోకుండా కేవలము భవిష్యత్తులో రాజ్యం ఏ విధంగా ఉండాలి అని ఊహించి చెప్పేటువంటి పద్ధతిని మనము ఆదర్శవాదం అంటాము. ఆ రాజ్యాన్ని చెప్పినటువంటి దాన్ని మనము ఆదర్శ రాజ్యం అని అంటారు. కాబట్టి ఇంకా ఏం చేశాడంటే అన్వేషణ పద్ధతి, అంటే తన హేతువుతో కొత్త కొత్త విషయాలను ఆ పరిస్థితులకు అనుగుణంగా వాటిని అన్వేషించేటువంటి పద్ధతిని ఉపయోగించాడు. అంటే ఒక విషయం గురించి అధ్యయనం జరిగిన తర్వాత దానిలో సంపూర్ణత్వం సాధించలేనప్పుడు, నైతికత లేనప్పుడు ఇంకా కొన్ని కొత్త విషయాలకు సంబంధించి అన్వేషణ చేయడం అనేటువంటిది కూడా ఇతర రచనా పద్ధతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సత్యం, శాశ్వతమైనటువంటి అంశాలు, పరిపూర్ణత, నగర రాజ్యాల స్వభావం. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేటువంటివి కాబట్టి పరిమిత జనాభాతోటి రాజకీయ కేంద్రాలుగా అవి ఉన్నాయి. కాబట్టి నగర రాజ్యాల స్వభావం అనేటువంటిది కూడా ఇతని రచనా పద్ధతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్లేటో ఈ యొక్క రచన చేసిన సందర్భంలో, ప్లేటో ఇతను చేసిన సందర్భంలో, రచన చేసిన సందర్భంలో అతని సమకాలీన పరిస్థితులు మనకు ఎలా ఉన్నాయి? రాజకీయ అల్లకల్లోలం కావచ్చు, సామాజిక సంక్షోభం, తర్వాత అజ్ఞానంతో ప్రదర్శన, వర్ణ భేదాలు, తర్వాత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండడం అనేటువంటి జరిగింది. అదే సందర్భంలో సోక్రటీస్ యొక్క మరణం కూడా అతనికి తీవ్ర ఆవేదనను కలిగించింది. కాబట్టి ఆ పరిస్థితులలో ఈ యొక్క గ్రంథాలను ఆయనే రచించడం అనేటువంటివి కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క రచనలు అనేటువంటివి ఆ విధంగా ఉన్నాయి. ఆ రచనా పద్ధతి మనము ఇట్లా తీసుకున్నాము. తర్వాత ప్లేటో ఆదర్శ రాజ్య లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, ప్లేటో ఆదర్శ రాజ్యం అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రాచీన విషయాల జోలికిపోకుండా, వాస్తవ విషయాలను అధ్యయనం చేయకుండా కేవలం భవిష్యత్తులో ఏది రాజ్య సుస్థిరతకు సమర్థవంతంగా ఉంటుందో దాన్ని ఊహించి చెప్పేటువంటి పద్ధతిని మనం ఆదర్శ రాజ్య భావన అని పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆదర్శ రాజ్యంలో కనుక చూసినట్లయితే మనము ప్లేటో యొక్క విద్యా విధానం అనేటువంటిది మనము చాలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ప్లేటో విద్యా విధానం కనుక మనం చూసినట్లయితే, ప్లేటో ఈ యొక్క విద్యను రాజ్యమే ఉచితంగా అందించాలి, నిర్బంధంగా అందించాలి అని ఇతను పేర్కొన్నాడు. కాబట్టి ఆ యొక్క విద్యా విధానంలో ఉన్నటువంటి ఏవైతే రాజ్య సుస్థిరతకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని ఆయన సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క మన విద్యా ప్రణాళికను కూడా రాజ్యమే నిర్దేశించి దానిలో ఉన్నటువంటి అశ్లీలతను తొలగించి ఆ యొక్క సిలబస్ అనేటువంటిది, ఆ యొక్క పాఠ్య అంశాలను కూడా ఈ యొక్క ప్లేటో తన విద్యా విధానంలో పేర్కొన్నాడు. అంటే ప్లేటో ఇంకేంటి, ఎలాంటి ప్రణాళిక అంటే ఉచిత విద్య ఉండాలి, అది సార్వత్రికమై ఉండాలి, అది వ్యక్తిని నైతికంగా అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి, అది ఉపాధిని కల్పించే విధంగా ఉండాలి. ఇలా వ్యక్తికి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేటువంటి విద్యా విధానం ఉండాలని చెప్పేసి ఆ యొక్క విద్యా ప్రణాళికల గురించి ఆయన పేర్కొన్నాడు. తర్వాత సామాజిక విద్యా విధానం ద్వారా సామాజిక విభజన అనేటువంటిది కూడా ఆయన చేశాడు. ఎలా అంటే ఈ యొక్క వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యము అని పేర్కొన్నాడు. వ్యక్తి విరాట్ స్వరూపం రాజ్యము అంటే రాజ్యంలో 3 రకాల సామాజిక నిర్మాణాలు ఉంటాయి అన్నారు. అంటే హేతువు యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు పాలకులుగా ఉంటారు. హేతువు, తర్వాత ధీరత్వము, తర్వాత తృష్ట. హేతువు, ధీరత్వము, తృష్ట అనేటువంటి 3 విభాగాలు ఏవైతే ఉన్నారో ఈ 3 రకాలైనటువంటి సమాజంలో విభజన అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. హేతువు స్వభావం కలిగినటువంటి వారు రాజ్య పరిపాలనలో భాగస్వాములు కావాలని పేర్కొన్నాడు.
తర్వాత రెండవ వర్గము ధీరత్వం కలిగినటువంటి వారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాజ్య భారాన్ని నిర్వహించడంలో వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పడం జరిగింది. తర్వాత మూడవదైనటువంటి తృష్ట, అంటే వివిధ రకాల వృత్తులలో వాళ్ళు ఉండడం కోసం చేసేటువంటి దాన్ని మనము ఆ యొక్క తృష్ట విభాగం అని మూడవ భాగంగా మనం చెప్పుకుంటాము. ఈ 3 వర్గాలు సామాజిక విభజన అనేటువంటిది ప్లేటో విద్యా విధానం ద్వారా ఆయన పేర్కోవడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క వృత్తుల ప్రత్యేకీకరణ అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ 3 రకాల వృత్తులు కలిగినటువంటి వాళ్ళు వారి వృత్తులలో వారి పనులు మాత్రమే చేసుకోవాలి. అంటే ఆయన ధర్మం గురించి కూడా చెప్తూ ఏమన్నాడు అంటే, ఏ వర్గానికి చెందినటువంటి వారు ఆ వర్గానికి సంబంధించినటువంటి కర్తవ్యాలను నిర్వహించడము అదే ధర్మము అని పేర్కొన్నాడు. కాబట్టి ఈ యొక్క 3 రకాల వృత్తుల వారు వారి కర్తవ్యాలను నిర్వర్తించాలని చెప్పేసి కూడా ఈయన పేర్కోవడం అటువంటిది జరిగింది. తర్వాత ప్లేటో కమ్యూనిస్టు భావాలు ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అయితే ప్లేటో కమ్యూనిజాన్ని మనం చెప్పేటప్పుడు అసలు కమ్యూనిజం అనేటువంటిది ఎప్పుడైనా మనకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ అనేటువంటి వారు ఈ యొక్క కమ్యూనిజం గురించి చెప్పడం జరిగింది. అయితే ప్లేటో కమ్యూనిజానికి మార్క్స్ చెప్పినటువంటి కమ్యూనిజానికి కొన్ని వైరుధ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మనకు ఏమిటి అంటే, ప్లేటో సామాజిక వర్గాలను నిర్మించాడు. కమ్యూనిజం ద్వారా నిర్మించాడు. అదే మార్క్స్ వర్గరహిత సమాజాన్ని నిర్మించాడు. అంటే ఇతను వర్గాలను సృష్టిస్తే మార్క్స్ ఆ యొక్క వర్గాలను నశించాలి అని చెప్పేసి సమసమాజం రావాలని పేర్కొన్నాడు. రెండవ రకమైనటువంటి విభజన ఏమిటి అంటే, రాజ్యం గురించినటువంటి విభజన కనుక మనం చూసినట్లయితే, రాజ్యం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి సంస్థ, వ్యక్తి దానిలో అస్పష్టమైనటువంటి బిందువులు అని ప్లేటో పేర్కొన్నాడు. అదే విషయాన్ని కార్ల్ మార్క్స్ రాజ్యం అనేటువంటిది వ్యక్తి దోపిడీ వర్గాలు దోచుకోవడానికి ఏర్పడ్డటువంటి ఒక సమాజము అని పేర్కొన్నాడు. కాబట్టి ఆ రకమైనటువంటి దాన్ని అక్కడ పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ సమానత్వమైనటువంటి భావన మార్క్స్ అన్ని రకాల వర్గాలకు ఈ యొక్క కమ్యూనిజాన్ని వర్తింపచేశాడు. కానీ ప్లేటో కేవలం పాలక వర్గాలైనటువంటి పాలకులు మరియు సైనికులు ఈ 2 వర్గాలకు మాత్రమే ఆస్తిని మరియు కుటుంబాన్ని త్యజించే విధంగా కమ్యూనిజంలో పేర్కొనడం జరిగింది. అంటే ఒక వర్గానికి అవకాశం ఇచ్చి రెండో వర్గాన్ని కమ్యూనిజం వర్తించేటువంటి విధంగా ప్లేటో చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్లేటో కమ్యూనిజానికి మార్క్స్, ఎంగెల్స్ చెప్పినటువంటి కమ్యూనిజానికి ఇలాంటి మౌలికమైనటువంటి మార్పులు మనము గమనిస్తాము. అయితే ప్లేటో చెప్పినటువంటి కమ్యూనిజము 2 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి ఆస్తిపరమైనటువంటి కమ్యూనిజం, రెండవది కుటుంబపరమైనటువంటి కమ్యూనిజం. ఆస్తిపరమైనటువంటి కమ్యూనిజాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి 2 వర్గాలు అంటే పాలకులు తర్వాత సైనికులు, వీళ్లకు ఆస్తి హక్కులు అనేటువంటివి ఉండకూడదు అని పేర్కొన్నాడు. ఎందుకు పేర్కొన్నాడు అంటే, ఈ యొక్క పాలక వర్గాలకు ఆస్తి హక్కు కనుక ఉన్నట్లయితే వారు స్వార్థపరులుగా తమ యొక్క కర్తవ్య నిర్వహణ సరిగా చేయలేక స్వార్థపరులుగా, అవినీతి పరులుగా, బంధుప్రీతి పరులుగా మారడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆస్తి ఏవైతే మానవుని అనైతికంగా మార్చేటువంటి యొక్క ద్రవ్యం ఏదైతే ఉందో అలాంటి ద్రవ్యాన్ని, అలాంటి ఆస్తి యొక్క హక్కులను ప్లేటో ఈ 2 వర్గాలకు త్యజించాడు. వారికి కేవలము అవసరానికి తగినటువంటి సరుకులను మాత్రమే రాజ్యం కల్పించాలి, ప్రత్యేకమైనటువంటి హక్కులు అనేటువంటివి వారికి లేవు అని చెప్పేసి కూడా ఈ యొక్క ప్లేటో తన ఆదర్శ రాజ్యంలో పేర్కోవడం జరిగింది.
ఇక రెండో విషయం కనుక చూసినట్లయితే కుటుంబపరమైనటువంటి కమ్యూనిజం. కుటుంబపరమైనటువంటి కమ్యూనిజంలో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుటుంబపరమైనటువంటి కమ్యూనిజంలో కుటుంబము అంటే వివాహాన్ని నిషేధించాడు. ఈ రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే పాలకులు, సైనికులు, ఈ రెండు వర్గాలకు ఈ యొక్క వివాహాన్ని నిషేధించాడు. వివాహాన్ని ఎందుకు నిషేధించాడు అంటే కుటుంబం వల్ల వాళ్ళకు సంతానం ఉంటుంది, ఆ కుటుంబం కోసం వాళ్ళు అవినీతి పనులుగా మారుతారు, బంధుప్రీతి అనేటువంటిది ఏర్పడి రాజకీయ కార్యకలాపాలను నైతికతతో వాళ్ళు అందించలేకపోతారు, నైతికత లోపిస్తుంది అనేటువంటి ఉద్దేశం పడి కుటుంబపరమైనటువంటి కమ్యూనిజం అని చెప్పేసి ఇట్లా రెండు వర్గాలకు వివాహాన్ని నిషేధించాడు. ఏదైతే మూడో వర్గం ఉందో, తృష్ట విభాగ వర్గం ఏదో శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని అనుమతించాడు. ఈ రెండు వర్గాలకు మాత్రమే నివర్తించాడు. ఇంకా ప్లేటో ఆదర్శ రాజ్యంలో మనకు ఒకటి ఆదర్శ జనాభా అనేటువంటిది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆదర్శ జనాభా అంటే ఇక్కడ ఒక మేధావులైనటువంటి వారు వివాహాన్ని నిషేధించడం వల్ల అలాంటి మేధావులైనటువంటి సంతానము రాజ్యానికి దూరం అవుతుంది. కాబట్టి ఒక మేధావుల యొక్క సంతానాన్ని రాజ్యానికి అందించాలి అనేటువంటి ఉద్దేశం పడి కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ యొక్క పాలకుల మధ్య కొన్ని తాత్కాలిక వివాహాలను ప్రోత్సహించి ఆ యొక్క కలిగినటువంటి సంతానాన్ని రాజ్యమే తీసుకొని వారికి ఈ యొక్క విద్యాబుద్ధులు నేర్పించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే సంతానం జరిగిన తర్వాత ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరు వాళ్ళ యొక్క పిల్లలు ఎవరు అనేటువంటిది తల్లిదండ్రులకు తెలియదు. అదేవిధంగా ఈ యొక్క పిల్లలకు కూడా తమ తల్లి ఎవరని చెప్పే విషయం తెలియదు. కాబట్టి వారు నిస్వార్థంగా రాజ్యం కోసము రాజ్య కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయనే పేర్కోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అట్లా ఈ యొక్క ఆదర్శ రాజ్య లక్షణాల్లో ఇలాంటి అంశాలను ఆయనే పేర్కొన్నాడు. అయితే ప్లేటో విద్యా విధాన రూపకల్పన ఎలా చేశాడు? ప్లేటో విద్యా విధానాన్ని రెండు రకాలుగా ఆయన వర్గీకరించాడు. ఒకటి ప్రాథమిక విద్య, రెండవది తాత్విక విద్య లేదా ఉన్నత విద్య అని అంటారు. ఒకటి ప్రాథమిక విద్య, రెండవది ఉన్నత విద్య అని చెప్పేసి రెండు రకాలుగా ఈ యొక్క విద్యా విధానాన్ని వర్గీకరించాడు. ప్రాథమిక విద్యా విధానం జన్మించినప్పటి నుండి 20 సంవత్సరాల వయసు వరకు జన్మించినప్పటి నుంచి 20 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి విద్యా విధానాన్ని ప్రాథమిక విద్య అని పేర్కొన్నాడు. ఈ ప్రాథమిక విద్యలో ఏమి నేర్పిస్తారు అంటే సంగీతము, వ్యాయామము, సామాజిక విషయాల అధ్యయనము, ఇలాంటి విషయాలు, నైతికత గురించినటువంటి అంశాలు ఈ యొక్క ప్రాథమిక విద్యలో నేర్పుతారు. సంగీతము, తర్వాత విద్యా బోధన, సత్య అన్వేషణ లాంటివన్నీ కూడా దీనిలో వాళ్ళకు నేర్పుతూ ఉంటారు. నేర్పిన తర్వాత 20 సంవత్సరాల వయసులో అయితే నేర్పేటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి పనులను చేసేటువంటి వృత్తులకు సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహనను కూడా ఈ వర్గాలకి కల్పించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాథమిక విద్యా విధానంలో. ఆ విధంగా ప్రాథమిక విద్యా విధానం అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల వయసులో వారికి ఒక పరీక్షను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారంతా కూడా ఉన్నత విద్యకు పోతారు. పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళంతా కూడా ఉన్నత విద్యలకు ప్రవేశం అనేటువంటిది లభిస్తుంది. ఎవరైతే ఉత్తీర్ణులు కారో వారందరినీ కూడా ఏమీ చేశాడంటే వాళ్ళని ఈ యొక్క మూడో వర్గం ఏదైతే ఉందో వాళ్ళని ఆయా వృత్తులలో వారు పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి వారు జీవితాంతము అదే దేశానికి కావలసినటువంటి వస్తువులను, అవసరాలను తీర్చేటువంటి బాధ్యత ఈ యొక్క తృష్ట స్వభావం కలిగినటువంటి ఆ శ్రామికులకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే ఉత్తీర్ణులైనారో వారు రెండవ దశలో ఉన్నటువంటి ఉన్నత విద్యకు వెళ్తారు. ఉన్నత విద్యకు వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఖగోళ శాస్త్రము, రేఖాగణితము, భూగోళ శాస్త్రము,
కలనగణితము, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క ఉన్నత విద్యలో నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత గణిత శాస్త్ర సిద్ధాంతాలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత వారికి 30 సంవత్సరాల వయసులో మరి యొక్క పరీక్షను నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా పరీక్షను నిర్వహించిన తర్వాత ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తత్వవేత్తలుగా తాత్విక బోధనకు వాళ్ళు అర్హత సాధిస్తారు. ఎవరైతే ఉత్తీర్ణత సాధించరో వారు రెండో వర్గంలో అంటే సైనికులుగా స్థిరపడిపోతారు. వీరు దేశానికి కావలసినటువంటి రక్షణ బాధ్యతలన్నీ కూడా వీళ్ళు నిర్వర్తించవలసినటువంటి అవసరము ఉంది. అలా ఎవరైతే ఉత్తీర్ణులైనటువంటి వారంతా కూడా వారు తాత్విక పరిశోధనలో వాళ్ళ యొక్క జీవితాన్ని 5 సంవత్సరాలు గడపవలసినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి బ్యారెక్లలో నివసించుకుంటూ వారు సమాజంలో జరిగేటువంటి కార్యకలాపాలను అధ్యయనం చేయాలి. వాళ్ళ యొక్క సమాజం ఉన్నటువంటి నైతిక విషయాలను, జ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత కొంత అవగాహన సమాజంపై వారికి అవగాహన వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళ యొక్క వంతు పాలకులుగా వీళ్ళకు ఎప్పుడైతే ఆహ్వానం వస్తుందో వచ్చిన తర్వాత వారు వెళ్ళి ఈ యొక్క దేశంలో రాజ్య కార్యకలాపాల్లో పాల్గొంటారు. అందుకే ప్లేటో ఆదర్శ రాజ్యంలో ఇంకొక అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. తత్వవేత్తలే పాలకులు లేదా పాలకులే తత్వవేత్తలు కావాలి అని ప్లేటో రిపబ్లిక్ గ్రంథంలో ఒక నిర్వచనాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే దేశానికి సరైనటువంటి తత్వవేత్తలు లేనట్లయితే వాళ్ళని పాలకులే తత్వవేత్తలుగా అయినా ఉండాలి, లేదా పాలకులు తత్వవేత్తలు కానట్లయితే తత్వవేత్తలను పాలకులుగా నియమించినట్లయితే వారు దేశ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొని రాజ్యానికి కావలసినటువంటి సేవలను వాళ్ళు అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని ఆ విధంగా ఈ యొక్క ప్లేటో తన విద్యా విధానంలో పేర్కోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్లేటో విద్యా విధానము అనేటువంటిది మనకు ప్లేటో చెప్పినటువంటి రిపబ్లిక్ గ్రంథంలో ఈ యొక్క ప్లేటో గురించి మనం ఈ విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్లేటో విద్యా విధానంలో అంటే ప్లేటో గ్రీకు దేశంలో మొట్టమొదటి తత్వవేత్త. ఆయనే సోక్రటీస్ యొక్క శిష్యుడు. అతని మీద పడ్డటువంటి ఆ యొక్క సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనే తన యొక్క రాజకీయ జీవితానికి స్వస్తి పలికి ఆయనే రాజకీయ విషయాలను పరిశీలించడం కోసము ఈ యొక్క విద్యా విధానం అనుసరించాడు. ఆ విధంగా రాసినటువంటి గ్రంథాల్లో రచనలు మనము పేర్కోవడం జరిగింది. ఆయా రచనల్లో వారి యొక్క అనుసరించినటువంటి పద్ధతిని కూడా మనము సంభాషణ పద్ధతి, తర్వాత సామ్యాలు, ఉదాహరణలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము దీనిలో ఆయన బోధించడం అనేటువంటిది కూడా జరిగింది. కాల్పనిక పద్ధతిని, ఆదర్శ రాజ్య విషయాలను, ఇతను సత్యము, సంపూర్ణత అనేటువంటి అంశాల మీద ఆయన అధ్యయనం చేసి ఈ యొక్క దీన్ని పేర్కోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ప్లేటో చెప్పినటువంటి ఆదర్శ రాజ్యంలో ద రిపబ్లిక్ అనేటువంటి గ్రంథము ఆదర్శ రాజ్యం గురించి చెప్తుంది. అయితే ఈ యొక్క ప్లేటో రచించినటువంటి ఆదర్శ రాజ్యం విషయం కనుక మనం చూసినట్లయితే దానిలో ఎక్కడైతే ఇలాంటి రాజ్యాన్ని ఊహల్లో ఉన్నటువంటి ఇలాంటి రాజ్యాన్ని మనం ఊహించడము కష్టము. కాబట్టి అలాంటి రాజ్యాన్ని మనము అలాంటి పాలకులు దొరకనప్పుడు, ఒక రాజ్యానికి తత్వవేత్తలైనటువంటి పాలకులు దొరకనప్పుడు పాలన అనేటువంటిది గాడి తప్పుతుంది. కాబట్టి అప్పుడు ఈ మంచి చట్టం అవసరమవుతుంది అని చెప్పేసి ద లాస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ద లాస్ అనేటువంటి గ్రంథము ఆయన వృద్ధాప్యంలో రాయడం అనేటువంటి జరిగింది. అంటే తత్వవేత్తలు ఈయన ఊహించి చెప్పినటువంటి ఆ పద్ధతి రాజ్యాల్లో
ఒకవేళ అమలు కాకపోయినట్లయితే కనీసము చట్టము ద్వారా ఈ యొక్క నైతికతను, పరిపాలనను, చట్టాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం పడి అనే ది లాస్ అనేటువంటి గ్రంథంలో తత్వవేత్తల స్థానంలో చట్టాన్ని ప్రతిపాదించాడు ది లాస్ అనేటువంటి గ్రంథంలో. తర్వాత దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకొక రాజ్యం గురించి కూడా పేర్కోవడం జరిగింది, ది స్టేట్స్ మ్యాన్. అంటే ఒక తత్వవేత్తల కలయిక, పాలకుల యొక్క ఒక కమిటీ తోటి ఈ యొక్క రాజ్యాన్ని, చిన్న రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది ఇది ఒక పద్ధతి. కాబట్టి దాన్ని ఆయన రెండవ ఉత్తమ రాజ్యము అనేటువంటి ఒక భావనతోటి ఈ యొక్క ప్లేటో తన యొక్క ద స్టేట్స్మన్ అనేటువంటి గ్రంథంలో ఆయన పేర్కోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం అధ్యయనం చేసిన తర్వాత ప్లేటో యొక్క విధానంపై కొన్ని విమర్శలకు కూడా రావడం అనేటువంటి జరిగింది. ఒకటి, ప్లేటో కొన్ని వర్గాలను బలి చేశాడు, కొన్ని వర్గాలకు కొమ్ము కాసడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇతను చెప్పినటువంటి ఆ యొక్క తాత్కాలిక వివాహ భావన అనైతికమైనది. తాత్కాలిక వివాహ భావన అనేటువంటిది అనైతికమైనటువంటి భావన. ఇది ఊహలలో మాత్రమే ఉంటుంది, కానీ వాస్తవంగా ఇది ఎక్కడా కూడా అమలు చేయడం సాధ్యం కానటువంటి విషయము. కాబట్టి ఇలాంటి ఆదర్శ విద్యా విధానం కూడా, ఇలాంటి విద్యా విధానము వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులకు, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి పరిస్థితులకు అది దాన్ని పొసగదు. కాబట్టి ఇలాంటి ఆదర్శ రాజ్యం అనేటువంటి దాని మీద కూడా ఇలాంటి వ్యతిరేకత అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత దీని యొక్క విశిష్టతను కనుక చూసినట్లయితే, ప్లేటో మొట్టమొదటిసారిగా ఒక నైతిక భావాన్ని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత రాజ్యాన్ని ఒక అత్యున్నతమైనటువంటి సంస్థగా భావించడం జరిగింది. మొట్టమొదటిసారి రాజకీయ ఆలోచనలకు పునాది వేయడం అనేటువంటిది కూడా జరిగింది. కమ్యూనిజం అనేటువంటి భావన ఆధునిక కమ్యూనిజం సృష్టికి కూడా దారితీసింది. తర్వాత వచ్చినటువంటి తత్వవేత్తలు ఇది ఒక కమ్యూనిజాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క సిద్ధాంతాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఆదర్శ విద్యా విధానం, ఈ యొక్క ప్లేటో విద్యా విధానం ఒక ఆదర్శంగా ఉంది. ఇప్పుడు కూడా అన్ని దేశాలు కూడా సంక్షేమ రాజ్యాలు. కాబట్టి సంక్షేమ రాజ్యాల్లో ఉచిత విద్యను అందించడానికి అన్ని ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. కాబట్టి ఆ ప్లేటో చెప్పినటువంటి ఆ యొక్క విద్యా విధానాన్ని ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత లాస్, చట్టపరమైనటువంటి ఇప్పుడు అన్ని దేశాల్లో రాజ్యాంగాలు ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చట్టమే అత్యున్నతమైనటువంటి సాధనంగా పరిపాలనలో ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లేటో ఆదర్శ రాజ్యంలో ఇలాంటి విశిష్టతలు కనిపిస్తాయి, దానిలో తర్వాత లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రీసు దేశంలో ఆయనే మొట్టమొదటి రాజకీయ ఆలోచనాపరుడు, గ్రంథస్థం చేసినటువంటి వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు. తన రిపబ్లిక్ గ్రంథం అనేటువంటిది ప్రస్తుత కాలంలో కూడా దీని యొక్క విశిష్టత ఇంకా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇది రాజనీతి శాస్త్ర మూడవ తృతీయ సంవత్సర విద్యార్థుల కోసం ప్లేటో యొక్క ఆదర్శ రాజ్య భావన గురించి మనం పేర్కొనడం జరిగింది. ప్లేటో చెప్పినటువంటి ఇది ఒక ఆదర్శ రాజ్య భావన. ఓకే.